ఆంధ్ర తెలంగాణలో కూడా మౌజములకి పాస్టర్లకి ఇలాగ అంటే మత పెద్దలకి ముస్లిం క్రైస్తవ మత పెద్దలకి జీతాలు ఇవ్వడం అనేది దశాబ్దాలుగా నడుస్తుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న చేసింది, వైసీపీ అధికారంలో ఉన్న చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసింది, వైసీపీ సింగల్గాను చేసింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అర్చకులకు మాత్రం దేవాదాయ శాఖకి దేవుళ్ళ గుళ్ళల్లో మనం వేసేటటువంటి డబ్బులలో నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఇక్కడ మాత్రం ప్రభుత్వపు డబ్బులు ఇస్తూ ఉంటారు. అది జరుగుతూనే ఉంది. ఇది వివిధ రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో, ఈవెన్ తెలంగాణలో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండదు. వాళ్ళు అక్కడ గుళ్ళ సొమ్ములు అర్చకులకు ఇవ్వడానికి ఓకే, మసీదుల సొమ్ములతో ఆ మత పెద్దలు బ్రతకడంలో అభ్యంతరంలే, వాళ్ళ జీతాలు వాళ్ళు ఇచ్చుకోవాలి. క్రైస్తవ సంస్థల డబ్బులతో క్రైస్తవ మత పెద్దలు బ్రతకాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ. ఇప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. మొన్నటిదాకా కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ చర్చిలకి పాస్టర్లకి వాళ్ళకి జీతాలు ఇచ్చింది, అలాగే మౌజములకి వీళ్ళకి కూడా జీతాలు ఇచ్చింది. ఇప్పుడు అట్లా ఇవ్వబోమని తేల్చి చెప్పింది రేఖా గుప్తా ప్రభుత్వం.